హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. సో అయితే ఈ రోజు ఓవరాల్ గా జరిగిన ఎపిసోడ్ లో ప్రేరణ తప్ప ఎంతవరకు ఉంది? తను తీసుకున్న డెసిషన్ కి మూల కారణం ఎవరు? బిగ్ బాస్. ప్రేరణ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ డూపర్ హిట్, సెకండ్ హాఫ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ప్రేరణతో పాటు బిగ్ బాస్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడా? ఎక్కడో ఏదో మిస్ అయింది. నాకు ఏం మిస్ అయింది అనిపించిందో మీకు చెప్తాను. అలాగే విష్ణుప్రియ, రోహిణి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో సూపర్ అంటే సూపర్. అబ్బా, అసలు నిజంగా బాటమ్ లైన్లో ఇద్దరు ఉన్నందుకు అసలు వీళ్ళని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు, ఎవరు ఎంత ఎక్కువ నచ్చుతారు అన్నది మాత్రం నిజంగా టాప్ 1 and 2 లో ఉన్న కాంపిటీషన్, బాటంలో ఉన్న వీళ్ళిద్దరు కూడా అంతే కాంపిటీషన్ ఉందేమో అనిపిస్తుంది. సో అసలు ఏం జరిగింది, ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నాను, దీని గురించి మాట్లాడదాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. సో వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, నేను అక్కడ మాట్లాడతా. అయితే ఫస్ట్ ఇంకా టాస్క్ స్టార్ట్ అయింది కదా ఎపిసోడ్లో. మిగతా మనకి ఇంకా అక్కడ ఏముందండి, దోశలు వేసుకున్నారు, దీని గురించి పానర్ గారు ఇవన్నీ అనవసరం. సో టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఇది సెకండ్ ఓట్ ట్యాంక్ అపీల్ అడగడం కోసం కదా. సో అక్కడ ఆల్రెడీ ప్రేరణ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏంటి, రోప్స్ గురించి, ఈ గేమ్ గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను, అందులో చూడండి క్లియర్గా అర్థమవుద్ది ఎవరు ఎక్కడ తప్పు చేస్తారు ఏంటి అనేది. ఇక్కడ నేను ఒక 3-4 పాయింట్స్లో చెప్పేస్తాను. సో కాకపోతే ఇక్కడ ప్రేరణకి బిగ్ బాస్కి వీళ్ళ మధ్యలో జరిగింది ఏంటో దీని గురించి మాట్లాడుకుందాం. సో అక్కడ ఫస్ట్ ఎవరు ఈ రోప్స్ ఇప్పుకుంటూ ఫస్ట్ కండిషన్ ఏంటి, నడుము కట్టిన రోపు ఇప్పకూడదు. ఇప్పకుండా ఆ తాడును పట్టుకోకుండా పక్క వాళ్ళ తాడుల నుంచి అంటే ఇప్పుకుంటూ వెళ్ళి లాస్ట్ ఉన్న రాడ్కున్న నాడుని ఇప్పేసి అక్కడ ఎదురుగా ఉన్న రాడ్లకి రోల్ చేయాలి. సో అలా ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు సంచాలకులు. సో ఇంకొకటి ఏంటంటే, అలా ఫస్ట్ చేసిన వాళ్ళు, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, అలా ఫస్ట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళని డీవియేట్ చేయొచ్చు అన్నారు. అంటే బిగ్ బాస్ ఏమనుకున్నారంటే వేరే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయొచ్చు ఆట నుంచి అనుకున్నారు. బిగ్ బాస్ ఏమనుకున్నారు, ఎవరో వీళ్ళకి బాగా అర్థమైపోయింది, తిన్నగా వచ్చేస్తారు, శుభ్రంగా నీట్గా కట్టేసి పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారు. అంటే అటెళ్ళు ఇటెళ్ళు, అట్రా ఇట్రా అని చెప్పడం, లేకపోతే హెల్ప్ చేయడం, ఇలా రా అలా రా అని చెప్పడము, ఏది చేస్తారు అనుకుంటే వీళ్ళు అది చేయలేదు. సో జుట్టు పడేశారు, ఇష్టం వచ్చిన జుట్టు పడేశాడు. ఎవరు నబీల్ అయితే పక్క నుంచి గౌతమ్ చెప్తూనే ఉన్నాడు, సరిగ్గా చుట్టాలేమో వీళ్ళు తుక్కు పడేస్తున్నారు అని చెప్తున్నారు కదా, అప్పుడైనా సరే సర్దాలి కదా, సర్దలేదు, వదిలేశాడు. సో అదొక పాయింట్. ఇంకొకటి, దాని తర్వాత ఎవరు వచ్చారు, నబీల్ వచ్చాడు, నబీలు, రోహిణి, ప్రేరణ, గౌతమ్, తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి పెద్ద హీరోలా వచ్చి ఏం చేశాడు, రెడ్ కలర్ తాడు తీసుకొచ్చి ఎల్లో కలర్ దాన్ని కట్టేసి గంట కొట్టేసాడు. గేమ్ అయిపోయినట్టే కదా. మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ కట్టే చేశాడు. యాక్చువల్గా అక్కడే అయిపోయింది. ఇది సెకండ్ తప్పు. ఇంకొకటి, సో అది అయిపోయింది. తర్వాత అవినాష్, మూడోది అవినాష్ ఏం చేశాడు, వీళ్ళందరూ కూడా తాళ్ళు ఇలా ఇప్పుకున్నప్పుడు రోపును పట్టుకొని వచ్చారు. అవినాష్ వదిలేసాడు, ఎక్కడెక్కడ వదిలేసి తిప్పుకొని చేయడం వల్ల అన్ని ముళ్ళు పడిపోయినప్పుడు లాస్ట్లో తనకు రాక మధ్యలోనే ఉండిపోయినప్పుడే ఈ నడుముకున్న బెల్ట్ తీసేసి టైస్ అన్ని తీసేసి మళ్ళీ కట్టుకొని, మళ్ళీ నడుముకుని బెల్ట్ తీసి టైస్ అని తీసి మళ్ళీ కట్టుకొని ఇలాంటివి చేశాడు. ఇంకా తర్వాత కూడా కొన్ని నాట్స్ రాలేదు తనకి. రాకపోయేసరికి చిరాకు వచ్చేసి నేను ఇంకా ఆడలేను అన్నట్టుగా, అంటే నాకు రావట్లేదు అని చెప్పేసి మనకి ఎపిసోడ్లో లేపేశారు. కానీ అక్కడ అవినాష్ బయటికి వెళ్ళి కూర్చుని పోయాడు. అది ఎందుకు ఎపిసోడ్లో లేపేశారు నాకు అర్థం కాలే. సో అవినాష్ వెళ్ళి బయటికి వెళ్ళి చాలాసేపు కూర్చుని పోతే రోహిణి వెళ్ళి, నిఖిల్ తప్పు చేశాడు, నువ్వు వెళ్ళి ఆడు, ఒకవేళ నీది ఫేర్ ఎనఫ్ అయితే నీకు వస్తుంది కదా అంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన, అవుట్ ఆఫ్ ఫీల్డ్ అయిపోయిన మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఆడి అప్పుడు పెట్టాడు. ఇది మూడో తప్పు. ఇన్ని 3 తప్పులు ఉన్నాయా? సో బిగ్ బాస్ చెప్పిన ప్రకారం నబీల్ ఫస్ట్ రోప్ చుట్టేశాడు కదా. సో నేనే ఫస్ట్ అని చెప్పేసి నబీల్ అనౌన్స్ చేశాడు, నేను ఫస్ట్, నా తర్వాత రోహిణి, తర్వాత ప్రేరణ, ఆ తర్వాత గౌతమ్, తర్వాత నిఖిల్ తప్పు కట్టాడు కాబట్టి నిఖిల్ ఆట అక్కడ అవుట్ ఆఫ్ టాస్క్ చేసేయాలి నిఖిల్ని. నబీల్ చెయ్యకుండా ఏం చేశాడు, నబీల్ ఎలాంటి డెసిషన్సే తీసుకుంటాడు, చెయ్యకుండా ఏం చేశాడు, నిఖిల్ నుంచేసి 6th ప్లేస్ ఇచ్చేసాడు, 5th ప్లేస్ విష్ణుప్రియకి ఇచ్చాడు, లాస్ట్లో వచ్చిన అవినాష్కి మళ్ళీ అవినాష్ కూడా 7th ప్లేస్ ఇలా ఇచ్చేసాడు అనమాట. అయితే ఇక్కడ ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటి, నేను ప్రాపర్ గా కట్టాను కదా, సో అందరికన్నా నేను కదా ప్రాపర్ గా కట్టాను, అది కూడా చూడాలి కదా, అలాంటప్పుడు నాకు వద్ద ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని ఫైట్ చేసిన విధానం సూపర్, తోపు తురుము. ఇక్కడ వరకు హైలైట్, ప్రేరణ ఫైట్ చేసిన విధానం హైలైట్. హౌస్ అంతా కూడా రివర్స్ అయిపోయినా సరే నువ్వెందుకు, నీకు ఓటపీలు అయిపోయింది కదా, అయినా సరే ఎందుకు చేస్తావు అంటే అక్కడ ప్రేరణ పాయింట్ ఏంటంటే అక్కడి నుంచి రావడం ఎంత ఇంపార్టెంటో, నాట్స్ అవి తీసుకుని రావడం ఎంత ఇంపార్టెంటో, దానికి ఆ పోల్కి
చుట్టడం రోల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా వదిలేస్తారు? ఇక్కడ ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది కాదు, నేను పర్ఫెక్ట్ గా చేశాను కదా, అలా చూసుకుంటే నేను ఫస్ట్ వస్తాను కదా, వీళ్ళకి ఎలా ఇచ్చేస్తారు అనేది ప్రేరణ పాయింట్. సో ఆఖరికి బిగ్ బాస్ ఫస్ట్ ఏంటి, బిగ్ బాస్ బుక్ లోని సరిగ్గా రోల్ చేయని సరిగ్గా అని పెట్టలేదంటే ఆ లోపలే ఎత్తుకొని ఏదో ఇష్టం వచ్చి చుట్టుపట్టేశారు. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు సరిగ్గా చుట్టిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు సరిగ్గా చుట్టిన వాళ్ళు అంటే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఏంటో, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బిగ్ బాస్ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ బిగ్ బాస్ ఫుల్ క్లారిటీ ఇచ్చే వరకు వీళ్ళకి అర్థం కాలేదు. సరిగ్గా చుట్టడం అంటే ఏంటి, ఇలా ఇష్టం వచ్చినట్టు పాడేయని కాదు కదా, అది ఇది అని చెప్తే అప్పుడు ప్రేరణానికి ఒప్పుకున్నారు. ప్రేరణ అలా అయింది. ఇక్కడ వరకు ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. సూపర్ హిట్ అనిపించింది, నిజంగా తోపు, చాలా బాగా ఆడింది అనుకున్నా. అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అందులోంచి ఎవరిని తీస్తామని అడిగినప్పుడు ఎవరు డిస్క్వాలిఫై చేయాలి అన్నప్పుడు ఇందాక చెప్పిన 3 తప్పులు ఉన్నాయి కదా, ఒకటి నబీల్, అది పక్కన పెట్టేసండి, అక్కడ అయిపోయింది కదా, అక్కడ ప్రేరణకి నబీల్కి అయిపోయింది కదా. రెండోది నిఖిల్ చేసిన తప్పు, మూడోది అవినాష్ చేసిన తప్పు. సో వీళ్ళిద్దరు తప్పుల్ని ఎలా కన్సిడర్ చేస్తావా అని అడిగినప్పుడు ప్రేరణ ఇది కన్సిడర్ చేస్తావా లేదంటే సరిగ్గా చుట్టలేదు కన్సిడర్ చేస్తావా అంటే ప్రేరణ తప్ప అక్కడ ఎవరు సరిగ్గా చుట్టలేదు, తను చూసింది అంతా కూడా ఎవరు సరిగ్గా చుట్టలేదు కాబట్టి తప్పుల నుంచి కన్సిడర్ చేద్దామని చూసింది. ఫస్ట్ అవినాష్ పేరు చెప్పేసిందా, అవినాష్ బిగ్ బాస్, అవినాష్ ఎందుకంటే నాట్స్ సరిగ్గా పెట్టుకోలేదు, మధ్యలోంచి వచ్చేస్తాడు, అది ఇది అని చెప్పింది. దానికి అవినాష్ ఏం చేశాడు, మరి నాకన్నా ముందు తప్పు తను చేశాడు కదా, బెల్ల మోక్కుంటే ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది ఓకేనా అంటే మళ్ళీ కాసేపు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ నిఖిల్ పేరు చెప్పింది. మళ్ళీ నిఖిల్ పేరు చెప్పాక నిఖిల్ ఆర్గ్యుమెంట్ చేసేసరికి మళ్ళీ అవినాష్ పేరు చెప్పింది. సో ఇక్కడ ప్రేరణ ఒక మాట మీద లేకుండా అటు ఇటు ఇటు అటు అటు ఇటు వెళ్ళేసరికి అసలు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయిందంటే, ఎందుకంటే స్టార్టింగ్ లో నబీల్ నిఖిల్కి ప్లేస్మెంట్ ఇచ్చేసాడు. ప్లేస్ ఇవ్వడం వల్ల నిఖిల్ ఒకటే పట్టుకున్నాడు. అక్కడ నా తప్పు అయితే అక్కడే నన్ను అవుట్ ఆఫ్ టాస్క్ చేసి కదా, అక్కడ నబీల్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, నబీల్ యాక్సెప్ట్ చేశాడు అంటే ఓకే కదా, నువ్వు కూడా యాక్సెప్ట్ చెయ్యాలి కదా అంటాడు. లేదు అంటే ఇద్దరిని తీసే అంటాడు. అయితే ఇద్దరిని తీసేసే, లేదు అంటే ఇంకోటి రోప్ సరిగ్గా కట్టలేదు కదా దాన్ని కన్సిడర్ చెయ్యి అంటాడు. రోప్ సరిగ్గా కట్టలేదు ఎలా కన్సిడర్ చేస్తావు అని చెప్పేసి నబీల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు కూడా పాస్గా కట్టారు. సో అందుకని వీళ్ళిద్దరు అసలు టోటల్ గా అసలు ఒక మాట మీద లేకుండా ప్రేరణ ఇదైతే లైవ్ లో ఎంత పెద్ద డిస్కషన్ అయిందంటే అవినాష్ మధ్యలో సింపతి, నేను టికెట్ ఫైనల్ కొట్టేశాను, లేకపోతే నేను 2 సార్లు మెగా చీఫ్ అయినాను, ఇలా నన్ను పక్కన పెట్టాడు, మీరు అందరూ ఇలా అంటే ఏం బాగాలేదంటే ఎవరు ఏమనలే, తనంతా తనే అనేసుకుంటున్నాడు అన్ని. ఇంకా నిఖిల్ యాక్సెప్ట్ చేశాడు, నేను కూడా తప్పు చేశాను, ఇద్దరం కూడా తప్పు చేశామని యాక్సెప్ట్ చేశాడు. లోపలికి వెళ్ళి గౌతమ్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను తప్పు చేశాను యాక్సెప్ట్ చేశాను, తను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటాడు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేశాడు. సో ఆ విధంగా ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయింది, పిచ్చగా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ మొత్తానికి అయితే అవినాష్ని తీసేశారు. సో అవినాష్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అని బిగ్ బాస్ చెప్పేశారా, అయిపోయిందా. నెక్స్ట్ తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోతుంటే రోహిణి లైట్ గా డైలాగ్ వేసిందన్నమాట. సో ప్రేరణ నబీలు వాళ్ళు ఏంటి అప్పటికప్పుడు కొట్టుకుంటారు, అప్పటికప్పుడు కలిసిపోతున్నారు, వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. ఇక్కడ నాకు విష్ణుప్రియ తోపు అనిపించింది. అబ్బా ఏంట్రా ఇప్పుడే ఫుల్ అరుచుకున్నారు, అప్పుడే అలా కలిసిపోతారా అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ గేమ్ ఓన్లీ అని చూడండి. సూపర్ బా, నిజంగా విష్ణుప్రియ కొన్ని 1-2 డైలాగులు చెప్తుంది కానీ అసలు ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది అనిపిస్తుంది. ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, వదిలే అది ఫ్రెండ్షిప్, అది గేమ్ అంతే, అక్కడితో అబోధ ఆ గేమ్ మించి రిలేషన్షిప్ ఉంది, సో దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నారని సింపుల్ గా చెప్పి పడేస్తుంది. ఎంత అయితే మాత్రం అనుకుంటూ రోహిణి ఇలా లైట్ గా ఇచ్చి పడేస్తుంటది చిన్నగా. సో ఇది ఓకే, ఇది అయిపోయిందా. సెకండ్ టాస్క్ స్టార్ట్ చేశారండి. సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టాస్క్ లోంచి ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళే సంచాలక్, అంటే ఎవరు అవినాష్ సంచాలక్. మరి అంత పెద్ద ఆర్గ్యుమెంట్ దేనికైనా నాకు అర్థం కాలేదు. ప్రేరణ గెలిచింది కదా, ప్రేరణ ఏం చేశారు అసలు ఇందులోని ఎక్కడ కాంపిటీషన్ లో పెట్టలేదు. ఎందుకంటే ఓటపిల్లు ఒక్కసారి కదా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు అన్నారు. అంత పెద్ద ఫైట్ చేసి అంత ఆర్గ్యుమెంట్స్ అయ్యి అంత సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఆఖరికి ఒక అంటే ఎవరు డిస్క్వాలిఫై అని చెప్పడం కోసం ఇంత ఫస్ట్ ఎవరు క్వాలిఫై అయ్యారా అని తెలియడానికి అంత పెద్ద ఇష్యూ, అంత పెద్ద డిస్కషన్. ఇది ఏంటో బిగ్ బాస్ కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఈ టాస్క్. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బిగ్ బాస్ ని కన్ఫ్యూజ్ చేశారా, బిగ్ బాస్ కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారా, అర్థం కాలే మొత్తానికి. సో అది మరి నా క్వశ్చన్, మీకు అనిపించింది అది? మీకు అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ టాస్క్ లో టఫ్ వారా ఏది పెట్టారు కదా పేరు, సో తోసుకునే టాస్క్ లో నిజంగా అబ్బా ఒక్కొక్కరు బయటకు వచ్చేసారు. కానీ ఎవరు వచ్చేసారు, ప్రేరణ వచ్చేసింది, గౌతమ్, నిఖిల్ అందరూ వచ్చేసారు. అక్కడ అందరికన్నా హైలైట్ ఏంటంటే దీని గురించి అంటున్నాను. ఇందాక ఇలాంటి సిచ్యువేషన్స్, అలాంటి మాటలతో విష్ణుప్రియ, అలాంటి బిహేవియర్తో విష్ణుప్రియ
తోపు అనిపిస్తే ఈరోజు గేమ్ రోహిణి ఆడి గేమ్లు నిజంగా ఇందాక అక్కడ నాట్స్ దగ్గర కూడా అంత పెద్ద పర్సనాలిటీతో తోసుకొని ఎలా ముందుకి కింద కోంగడి పైకి తిప్పి అందరికన్నా ఫస్ట్ వచ్చింది. నబీల్తో సమానంగా వచ్చింది ఇందాక. జస్ట్ అక్కడ నాట్ ఇప్పడంలో లేట్ అయింది కానీ అక్కడ కూడా ఫస్టే వచ్చింది. ఇక్కడ కూడా అంత పెద్ద పర్సనాలిటీతోని అసలు తప్పించుకొని చేసి అబ్బబ్బబ్బ ఎంత బాగా ఆడిందంటే ఇలాంటివి చూస్తుంటే రోహిణి ఎలిమినేట్ అవ్వదేమో, రోహిణి ఖచ్చితంగా ఉండిపోతుంది. ఫస్ట్ నామినేషన్ అయితే ఏంటి, ఏ నామినేషన్ అయితే ఏంటి, తన ఆటతో అట్రాక్ట్ చేసుకుంటుంది అనిపిస్తుంది. అలాగే విష్ణుప్రియ తన మాట తీరుతో తన బిహేవియర్తో అసలు ఎంత నేను నిజంగా స్టార్టింగ్ విష్ణుప్రియ ఇలా చేస్తుంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఏమో అనుకున్నాను కానీ తన బిహేవియరే అంత అసలు నిజంగా ఎంత చక్కగా బిహేవ్ చేస్తుందంటే అమ్మాయి. సో అలా విష్ణుప్రియ బిహేవియర్తో అట్రాక్ట్ చేసుకుంటే రోహిణి ఆటతో అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎవరు ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటారా అనేది కొంచెం చాలా ఇలా ఈక్వల్గానే ఉన్నట్టు నాకు అనిపిస్తున్నారు. చూద్దాం మరి. సో అక్కడ మొత్తానికి ఇక్కడ కూడా ఆఖరికి నబీల్ విష్ణుప్రియ మిగిలేసరికి ఇద్దరు గెలిచారని చెప్పారా. మరి ఆ ఫస్ట్ టాస్క్లో గెలిచినారు ప్రేరణను కూడా తీసుకురావాలా, ముగ్గురిని కలిపెట్టాలా. ఒకవేళ పెట్టారనుకోండి ముగ్గురులో ఎవరినో ఒకరిని తీయండి అంటే సరిపోను కదా. ముగ్గురులో మీరు చెప్పుకోండి. సో హౌస్ మేట్స్ ఎవరొకరు చెప్తారు అని సార్ అదేనా లింక్ పెట్టవచ్చు కదా, అది కూడా చేయలే. సో వీళ్ళిద్దరు అనౌన్స్ చేశారు, వీళ్ళిద్దరిని ఎవరొకరు చెప్పండి అంటే ఆఖరికి అందరూ కలిపి అంటే రోహిణి విష్ణుప్రియ పేరు చెప్పింది, ముందు కన్సిడర్ చేశారు కాబట్టి ఓవరాల్గా అందరూ అయితే నబీల్ పేరు చెప్పారు. నబీల్ ఓట్ థ్యాంక్స్ అప్పీల్ పెట్టాడు. ప్రేరణ కన్నా చాలా 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 క్లియర్గా, చాలా క్లారిటీగా, చాలా చక్కగా మాట్లాడాడు నబీల్ అయితే. నబీల్ మాట్లాడిన తీరుకి నబీల్ మాట్లాడిన విధానానికి నిజంగా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. అంత చక్కగా మాట్లాడాడు నబీల్, నాకైతే అంత బాగా నచ్చారు. ఇంకొకటి సో చాలా బాగా మాట్లాడాడు, చాలా తన లైఫ్ జర్నీ గురించి, ఫస్ట్ స్టార్టింగ్ లో బయట జర్నీ ఎలా జరిగింది, బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వచ్చాడు, తన గోల్ ఏంటి, తను ఎలా చెయ్యాలి, తను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం నుంచి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవంతా చాలా క్లియర్ గా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. సో ప్రతి ఒక్క ఓట్ అప్పీల్ అయిపోయిన తర్వాత ఒక గెస్ట్ ఓట్ అప్పీల్ టాస్క్లు అయిపోయిన తర్వాత ఒక గెస్ట్ని పిలిచి సో వీళ్ళకి ట్రీట్ ఇప్పించే విధానం కూడా చాలా బాగుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. ఈరోజు చెఫ్ నుంచి సంజయ్ గారు వచ్చారు, వాళ్ళకి బాగా ట్రీట్ ఇప్పించారు. సూపర్ ఫుల్ చాలా రోజుల కడుపు నిండా తిన్నారంట, శుభ్రంగా పడుకున్నారు. సో ఇదండి ఓవరాల్గా అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.